My name is Rishma. I am studying 10th standard in Sarvepalli Sri Chaitanya English Medium High School. My father name is Khadar Rasul. My mother name is Khadar Nisa. I am from Legur. నా సక్సెస్కి గల కారణం సునీల్ సార్ కానీ కష్టపడ్డారు బాగా. ఆ సార్ కానీ కష్టపడకపోయి ఉంటే మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. బాగా కష్టపడి మా సార్ చదివిపించి డే అండ్ నైట్ మాతోనే ఉండి చదివిపించారు. మాకు మార్నింగ్ 4:30 నుంచి నైట్ 10:30, 11 వరకు మమ్మల్ని జాగ్రత్తగా చదివించుకొని టైంకి ఫుడ్ పెడుతూ బాగా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారు. ఒక ఫాదర్ ఒక మదర్లా చూసుకొని వాళ్ళ పిల్లల కంటే మమ్మల్ని బాగా ఎక్కువగా చూసుకొని మా దగ్గరే పనుకుంటూ మాతోనే టైం అంతా స్పెండ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళకుండా మా దగ్గరే ఉండి బాగా చదివించుకున్నారు. సోషల్ అయితే సార్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే సోషల్ అయితే సార్ బాగా కేర్ తీసుకొని 24 చాప్టర్స్ అందరినీ సోషల్ ఎవరిని ఫెయిల్ కాకుండా అందరినీ పాస్ అయ్యేలాగా మ్యాథ్స్ డే అండ్ నైట్ మ్యాథ్స్ పెట్టి ఏవి వీడియో వేసి బాగా నేర్పించారు. మ్యాథ్స్ సార్ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ బాగా నేర్పించారు అందరికీ. మన్మద అనే అబ్బాయిని అయితే ఇంకా బాగా కేర్ తీసుకొని బాగా చేయించారు మ్యాథ్స్. నేను ఈ స్కూల్లో చదువుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. జయంతి మేడం అయితే ఒక డాటర్స్ లాగా చూసుకొని మా దగ్గరే పనుకుంటూ టైంకి ఫుడ్ పెడుతూ కేర్గా చూసుకుంటూ చాలా బాగా చూసుకున్నారు. ఒక టీచర్గా కాకుండా ఒక మదర్లా ఒక ఫ్రెండ్లా ఉన్నారు మా దగ్గర అయితే. మా డాడీ ఒక ఫార్మర్. మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నాడు. మా డాడీకి 3 కూతుర్లు. అయినా మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చదివించుకుంటున్నాడు. డే అండ్ నైట్ బాగా కష్టపడతాడు. కష్టపడుతూనే చదివించుకుంటున్నాడు కాబట్టి మేము సక్సెస్ ఇవ్వాలనే అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇస్తాం. మా మమ్మీ ఒక హౌస్ వైఫ్, షాప్ కూడా పెట్టుకోండి. మా మమ్మీకి బాగాలేకపోయినా లేచి మాకు టైంకి ఫుడ్ చేస్తూ మమ్మల్ని స్కూల్ పంపిస్తూ బాగా చూసుకుంటుంది మా మమ్మీ కూడా. వాళ్ళ కష్టానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను డాక్టర్ అయ్యి మా మమ్మీ డాడీని బాగా చూసుకుంటాను. ఫిజిక్స్ సార్ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్. ఈ సార్ వచ్చిన తర్వాత స్కూల్ చాలా డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ చేస్తారు ఆ సారు. నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ చాలా డెవలప్ అవుద్ది. ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన కరెస్పాండెంట్ సార్కి ఇంకా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్ యూ. I am studying 10th standard in Sarvepalli Sri Chaitanya English Medium School. My father name is Chiranjeevi. My mother name is Sujata. మా అమ్మ ఎంతో కష్టపడి చదివించింది శ్రీ చైతన్య స్కూల్లో. 10th క్లాస్ రిజల్ట్స్తో నాకు 500 వచ్చాయి. దీని కారణం సార్ టీచర్స్. నా పేరు మనోజ్. మా నాన్న పేరు వెంకటేశ. మా అమ్మ పేరు నాగలక్ష్మి. నేను సర్వేపల్లి స్కూల్లో చదువుతున్నాను. కరెస్పాండెంట్ సునీల్ సార్, ప్రిన్సిపల్ సార్ వెంకటేశ్వర సార్, జయంతి మేడం నన్ను మా అమ్మ లెక్క ట్రీట్ చేశారు. హాస్టల్లో 9:30 దాకా స్టడీ అవర్ పెట్టుకొని సోషల్ స్టడీస్ అన్నీ బ్యాక్లాగ్స్ లేకుండా అన్నీ క్లియర్ చేశారు. మమ్మల్ని హాస్టల్లో ఉన్న ఫీలింగ్ లేకుండా ఇంట్లో ఉన్న ఫీలింగ్ తీసుకొని వచ్చారు సార్ వాళ్ళు. ఫుడ్ మేడమే నైట్ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూను, మార్నింగు, ఈవినింగ్, నైట్ డిన్నర్ మేడమే రెడీ చేసేవాళ్ళు. నేను 8th స్టాండర్డ్లో ఇక్కడ చేరాను. 2 years నైట్ స్టడీ అవర్ 7:30 దాకా ఉండింది. వ్యాన్ వసతి కూడా ఉండింది. కానీ అయితే ఈ ఇయర్ లేక 2 years లాస్ట్ 2 years నుండి మాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అసలు వచ్చేవి కాదు. బేసిక్స్ అసలు నేర్పించారు. ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యి 600కి 426 మార్క్స్ తెచ్చుకున్నాను. హిందీ బేసిక్స్ అసలు వచ్చేవే కాదు. వాళ్ళు గుడింతాలు అవన్నీ జయంతి మేడం దగ్గర నుండి రాపించి చెప్పించింది. ఇప్పుడు నాకు హిందీలో మార్క్స్ బాగానే వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు సునీల్ సార్కి ధన్యవాదాలు. My name is Mahalakshmi. I am studying in 10th class. My mother name is Muni Lakshmi. My father name is Munayya. నేను సర్వేపల్లి శ్రీ చైతన్య
ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను. నాకు 426 మార్కులు వచ్చాయి. ఈ విజయానికి గల కారణం మా సునీల్ సార్. నేను 9th క్లాస్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. నాకు అసలు హిందీయే రాదు. జయంతి మేడం దగ్గరుండి చూసుకొని నాకు వాళ్ళ నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు మంచి మార్క్స్ వచ్చాయి. మా సునీల్ సారు అండ్ జయంతి మేడం వాళ్ళ పిల్లల కన్నా మాతోనే టైం స్పెండ్ చేస్తూ మమ్మల్ని దగ్గరుండి చదివిపించి, కొత్తగా వచ్చిన వెంకటేష్ సార్ మన ప్రిన్సిపల్ మన స్కూల్కి కొత్త కొత్త చేంజెస్ అన్నీ తెస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా డెవలప్ అవుతుంది మన స్కూల్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సునీల్ సార్కి అండ్ మన ప్రిన్సిపల్కి థ్యాంక్స్.